కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఫండ్స్ ఇవ్వకూడదు. ఇలాగా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించడానికి అనేక ఐటీ కంపెనీలు కానీ, ఏఐ కంపెనీలు కానీ ఇక్కడ తీసుకురాకూడదు. అంటే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి సంవత్సరానికి 15,000 అవి వేరే వెళుతుంది. కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వైసీపీ నేతల వలన వైసీపీ నేతలు ప్రజెంట్ చేస్తున్న పనుల వలన వైసీపీకి నష్టం చేకూరుతుందా? చివరిగా టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, నష్టం అనేది ఆల్రెడీ ముందే వాళ్ళ నష్టం ఎంత చేసుకోవాలో అంత చేసుకున్నారు. ఇది 11 వరకు నిలబెట్టారు ప్రజలు. అది ఒక్కటి కూడా నిలబడకుండా వీళ్ళ స్వయం కృతమని అనుకోవాలి ఇప్పుడు జరుగుతున్నది. రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది కాబట్టి ఆ అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనను ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి ఇది పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది పాలన అని ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి ప్రజలు వీళ్ళను పూర్తిగా తిరస్కరించే పరిస్థితి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా లేక చంద్రబాబు నాయుడు గారా అనే పరిస్థితి జనం నుండి పోతుంది కాబట్టి దీన్ని భరించలేక సహించలేక వీళ్ళు ఇష్టానుసారంగా మా కార్యకర్తలపైన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళపైన కానీ పార్టీ పైన యాక్టివ్గా ఉండే వాళ్ళ కానీ ఈ రోజు ఉరవకొండ విశ్వేశ్వరరెడ్డి ధర్నా చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే ఆయన అరెస్ట్ చేసి తీసుకున్నారు. మన ప్రకాష్ రెడ్డి మన పాదయాత్ర చేసి అతను తీసుకుపోయినారు. ఎక్కడ ఏ కార్యక్రమం వీళ్ళకి పోటీగా వీళ్ళు చేసినటువంటి తప్పులు ఎత్తి చూపించేదాన్ని ఎప్పటికప్పుడు అరెస్టు, ధర్నాలు, కేసులు, బలవంతంగా కొట్టడాలు, మరీ మించిపోతే సంపడాలు. చిన్న పిల్లలకయ్యా అన్నం పెట్టండి అయ్యా. చిన్న పిల్లలకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గోరుముద్ద కార్యక్రమంలో బ్రహ్మాండమైనటువంటి మెనూ పెట్టి వారానికి మెనూ పెట్టి బ్రహ్మాండంగా అందించినాడు. ఈ రోజు ఎంతయ్యా మీరు కోడిగుడ్డు కులిపోయినట్టు పెడతారు, పప్పు పాచిపోయింది పెడతారు, రసంలో చీమలు పడి ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితితో పాటు చిన్న పిల్లల్ని తీసుకుపోయి రేపులు చేసి చంపుతున్నారు. ఈ పరిస్థితి వద్దు. దాపరించిన ఈ దౌర్భాగ్యాన్ని మీరు అరికట్టండి. ఇప్పుడన్నా 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చినారు. ఒకరు ఎటు రారని తెలిసే మిమ్మల్ని ముగ్గురిని కలిపిన తర్వాత ఎంతో కొంత రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారనే ఆలోచనలో ప్రజలు మీకు అవకాశం విరూపాక్ష గారి గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. అదే విరూపాక్షి గారి పైన మా వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేసినారబ్బా. వాళ్ళు తీసుకుపోయి రాత్రి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మేమేంది వాళ్ళ మీద తీసుకుంటేది. మహిళ బయట మహిళల గురించి మాట్లాడే కాదు సార్, అందరిది ఎప్పుడో జరిగింది వదిలేండి. ఈ రోజు టాపిక్ అది. మహిళ నాకు వేధించాడని చెప్పిన బయట మళ్ళీ ప్లే చేయమంటారా? అయ్యా దొరా, మళ్ళా నాకు తెలుసు, నేను ఇన్నా, మీరేం ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఆ మహిళకు సంబంధించినటువంటి భర్త విరూపాక్ష గారికి సంబంధించినటువంటి బండ్లను దాడి చేసి పగల కొట్టినప్పుడు వాళ్ళ మనుషులు పోయినారు తప్ప విరూపాక్ష గారు ఎమ్మెల్యే గారు పోయి నిన్ను పట్టుకుంటారా? ఎవరు బుద్ధి పుట్టిన వాళ్ళు మాట్లాడతారయ్యా. ఎవరో చేసిన పనిని ఎమ్మెల్యే గారికి రుద్దితే టక్కన హైలైట్ అవుతుంది కదా. ఎవడన్నా పక్కనోడు గిక్కనోడు ఏదన్నా తగిలింటే దాన్ని చేయరు కదా. ఇది ఎమ్మెల్యేను పోయిందో చెప్తే బాగా హైలైట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ తప్పులు చేసినారు కాబట్టి వీళ్ళు ఇసుక ఇది అక్రమంగా తోలుకుంటున్నారు కాబట్టి ఆ ఇసుకు మా ఎమ్మెల్యే గారు అడ్డుపడుతున్నారు కాబట్టి వీళ్ళు దుర్మార్గానికి ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యే గారు అక్కడ పోటీ ఇస్తున్నారు కాబట్టి దీన్ని భరించలేక ఎమ్మెల్యే గారిని ఎటు తిరిగి తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి కుట్ర ఇది. ఇక్కడ గుంటకల్లోకి ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఆయన ఎటు తిరిగి డ్యామేజ్ చేయాలనే ఆలోచనలో భాగంగా చేసినారు తప్ప మా ఎమ్మెల్యే ఏం తప్పు మా అతన్ని చాలా నిజాయితీగా పనిచేసే ఎమ్మెల్యే. అలాంటి ఎమ్మెల్యేని పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో ఒకటి మసిపూసి మానేడుకాయ చేయాలని చూస్తే ప్రజలు కూడా చూస్తున్నారు కదా. ప్రజలు చూస్తున్నారు కాబట్టి వేలాది మంది పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా కూర్చున్నారు. దాన్ని మర్చిపోతే ఎట్లా మనం? రైట్, ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలండి కోటిపల్లి అయ్యప్ప గారు. ధన్యవాదాలండి విఎస్ఆర్ చౌదరి గారు. ధన్యవాదాలండి శంకర కృష్ణవేణి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి విరూపాక్షి ఎవరైతే ఉన్నారో తన వల్ల నాకు అన్యాయం జరిగింది, తన ఎమ్మెల్యే అనుచరులు అందరూ వచ్చి మహిళను చూడకుండా మరి నా మీద వికృత చేష్టలు చేశారు. నాకు ఏదైనా ప్రాబ్లం అయినా, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం అయినా ఇది కేవలం మరి విరూపాక్షి వల్లే జరుగుతుందనే మహిళ తన ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే జరిగిన సీదిరి అప్పలరాజు విషయం కావచ్చు, మాజీ మంత్రి, అదేవిధంగా అంబటి రాంబాబు గారి విషయం కావచ్చు, లేదంటే ఇక ఇప్పుడు విరూపాక్షి గారి విషయం కావచ్చు, ఇలా ఒక్కొక్కళ్ళు వచ్చి ఏదో ఒక దానిలో ఇలా
ఇరుక్కోవడం చూస్తుంటే మమ్మల్ని జైల్లో పెట్టండి ప్లీజ్ అన్నట్టుగా ప్రభుత్వానికే సంఖ్యలు వేయించుకుంటాకి చేతులు చేస్తున్నట్టుగా పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇది కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాదు, కానీ వ్యక్తిగతంగా ఇలా మాట్లాడడం చేయడం కూడా నిజంగానే వైసీపీకి అనేక తలనొప్పులు తీసుకొచ్చే అంశంగా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఇది 2029 ఎలక్షన్కి ఒక పెద్ద గుదిబండలాగా మారే అవకాశం ఉందని చెప్పి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే ఇది కేవలం కూడా కూటమి ప్రభుత్వం